సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను. యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఆ పదం చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ఏలి ఒక యాజకుడుగా, ఒక తండ్రిగా, ఒక ప్రధాన యాజకుడుగా, నాయనా వద్దు, ఇది తప్పు, చెయ్యకూడదు, దేవుడికి కోపం, దేవుడికి నచ్చదు, దేవుడు చంపుతాడురా అని చెప్పినప్పటికీ వాళ్ళు ఎందుకు వినలేదు అంటే ఒకటే కారణం. ఏంటా కారణం అంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళని చంపడానికి డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు మీలో కూడా కొంతమంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు కదా, ఎంత చెప్పినా మారటం లేదు కదా, ఎంత చెప్పినా వినకుండా మారకుండగా దేవునికి, వాక్యానికి, సంఘానికి, సేవకులకు భిన్నంగా మాట్లాడుతూనే ఉన్నారా? వదిలేయండి. ఎందుకు వదిలేయమంటున్నాడు తెలుసా? ఆయన డిసైడ్ చేశాడన్నమాట వాళ్ళకు. అందుకే వాళ్ళు విన్నా మారరు. కానీ ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది. ఆ చావు చాలా భయంకరంగా ఉంటుంది కదా.